రైట్ బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇరాన్ పై ఇజ్రాయెల్ యుద్ధం అయితే మొదలుపెట్టింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్ సిటీ టార్గెట్ గా నార్త్ అండ్ సౌత్ ఏరియాలోని 50 చోట్ల బాంబుల వర్షం కూడా కురిపించింది ఇజ్రాయెల్. ఇరాన్ పై తీవ్ర స్థాయిలో ఏకపక్షంగా యుద్ధానికి దిగిన ఇజ్రాయెల్ అదే స్థాయిలో తన దేశాన్ని రక్షించుకునేందుకు యాక్షన్ ప్లాన్ ప్రకటించింది. ఇరాన్ కూడా ప్రతిదాడులు చేసే అవకాశం ఉండటంతో ఇజ్రాయెల్ ఎమర్జెన్సీ కూడా ప్రకటించింది. ఇక దేశ పౌరులకు హెచ్చరికలు జారీ చేసింది. ఇరాన్ ప్రతీకారంగా దాడులకు దిగడం ఖాయం, అది జరుగుతుందని అనేది కన్ఫర్మ్ అయిన క్రమంలో ముఖ్యంగా ఇజ్రాయెల్ ముందస్తు జాగ్రత్తలు కూడా ప్రకటించింది. దేశాన్ని లాక్డౌన్ కూడా చేసింది. రైట్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా బీఆర్కే ప్రతినిధి రాజు ఫోన్ ద్వారా అందిస్తారు. రాజు, చెప్పండి, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం పశ్చిమాసియాలో పరిస్థితులు అత్యంత ఉద్రిక్తంగా మారాయని చెప్పొచ్చు. ఇజ్రాయెల్ ఏదైతే ఉందో ఇరాన్ పై మరొకసారి దాడికి అయితే పాల్పడుతుందని చెప్పొచ్చు. సో ఈ దాడుల నేపథ్యంలో దాడులు చేసినట్టు అధికారికంగా అయితే ప్రకటించింది. ఈ దాడులు ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగానే చేస్తుందని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళకు ముందుగా ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందంటే వాళ్ళు ఇరాన్ ఏదైతే ఉందో ఇజ్రాయెల్ పై దాడి చేస్తారని పసిగట్టిన ఇజ్రాయెల్ ముందుగానే ఇరాన్ పైన టెహ్రాన్ అనే రాజధాని పైన బాంబుల దాడి అయితే చేస్తుంది. ఇక దీనికి సంబంధించి ఇరాన్ కూడా ప్రతి దాడులకు దిగే అవకాశం ఉందని హెచ్చరిస్తూ కూడా దేశవ్యాప్తంగా సైరన్లు అయితే మోగించి ప్రజలను అక్కడ ఉన్నటువంటి ప్రజలను కాబట్టి స్థానికులను కాబట్టి అప్రమత్తం చేస్తున్నారని చెప్పొచ్చు. ఇక ఎయిర్ స్పేస్ మొత్తం కూడా క్లోజ్ చేసి అక్కడ ఉన్నటువంటి పౌరులకైతే కొన్ని అడ్వైజర్లు అయితే జారీ చేస్తుంది. ఇక అట్లాగే విద్యా సంస్థలకు కూడా సెలవులు అయితే ప్రకటిస్తున్నారు. ఇక ఇజ్రాయెల్ దాడుల్లో ముఖ్యంగా టెహ్రాన్ లక్ష్యంగా చేసుకున్నట్లయితే సమాచారం. అంటే ఇరాన్ సంబంధించిన రాజధాని ఏదైతే ఉంటుందో సో ఆ రాజధాని లక్ష్యంగా చేసుకుని బాంబుల వర్షం అయితే కురిపిస్తుందని చెప్పేసి అంతర్జాతీయ మీడియా కూడా నివేదికలు అయితే చెప్తున్నాయి. ఇక గత ఏడాది జూన్ లో 12 రోజుల పాటు అయితే భీకరంగా ఆ యుద్ధం అయితే జరిగింది. దాని తర్వాత మరొకసారి ఈ పరిస్థితి అయితే నెలకొందని చెప్పొచ్చు. దీంతో ఇక్కడ యుద్ధ వాతావరణం తారాస్థాయికి చేరుకుందని అయితే ఆందోళన కలిగిస్తుందని చెప్పొచ్చు. సో ఇక దక్షిణ లెబనాన్ ప్రాంతంలో కూడా ఇజ్రాయెల్ కూడా దాడులు అయితే ప్రారంభించినట్టు తెలుస్తుంది. అట్లాగే హిజ్బుల్లా తరచు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తుందని ఆరోపిస్తూ అక్కడ టెర్రరిస్ట్ సంబంధించిన మౌలిక సదుపాయాల లక్ష్యం అని చెప్పేసి ఇజ్రాయెల్ అయితే ప్రత్యేకంగా పేర్కొంటుంది. ఇక ఇదే సమయంలో ఇరాన్ అమెరికా మధ్య ఉన్న ఉద్రిక్తలు అయితే పెరిగాయని చెప్పొచ్చు. అమెరికా తన యుద్ధ నౌకలను ఇరాన్ కు సమీప ప్రాంతాలకు అయితే తరలిస్తుంది. ఈ పరిణామ పరిస్థితులకు ఇంకా మరింత క్లిష్టతరం చేస్తుందని చెప్పొచ్చు. అంటే అమెరికా ఈ చర్యలకు ఏదైతే పాల్పడుతుందో ఇక యుద్ధం కూడా జరిగే అవకాశాలు ఉంది, దానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా అమెరికా ఇండైరెక్ట్ గా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక ఇరాన్ కు మద్దతుగా ఉన్న వర్గాలు కూడా యుద్ధానికి రెడీగా ఉన్నట్లయితే తెలుస్తుంది. ముఖ్యంగా హౌతీలో తమ నియంత్రణలో ఉన్న సనా హుదైదే మారిబ్ అనే ప్రాంతాలు ఉంటాయో అక్కడ బలగాలను అయితే భారీ ఎత్తున మోహరించాలని చెప్పొచ్చు. ఇక అత్యవసర కేంద్రాలు ఆస్ట్రేలియా ఉపయోగించే ప్రభుత్వ భవనాలను మొత్తం కూడా సిద్ధం చేసుకునేది. అంటే అమెరికా ఇరాన్ పై దాడి చేసి అంటే దాడి చేసిన పక్షంలో యూనిటీ ఆఫ్ ఫ్రంట్ అనే వ్యూహాన్ని కూడా అమలు చేసే అవకాశం ఉందని చెప్పేసి మనకు విశ్లేషకులు అయితే భావిస్తున్నారని చెప్పొచ్చు. ఇక మొత్తం మీద హౌతీ, హిజ్బుల్లా వంటి ఇరాన్ అనుకూల బలగాలు మొత్తం కలిసి అమెరికా, ఇజ్రాయెల్ మరియు రెడ్ సీ షిప్పింగ్ మార్గాలపై దాడులకు దిగే అవకాశం ఉందని క్లియర్ గా కనిపిస్తుంది. ఇక ఏదైతే ఈ దాడులకు సంబంధించి అత్యాధునిక డ్రోన్లకు సంబంధించి డ్రోన్లు కూడా సిద్ధం చేసుకున్నట్లయితే సమాచారం. ఇంకా మొత్తంగా చూస్తే పశ్చిమాసియాలో మరొక పెద్ద యుద్ధ వాతావరణం అయితే కనిపిస్తుందనే అనుమానాలు అయితే మనకు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు ఇరాన్ మిత్ర బలగాలు మరొక వైపు యుద్ధానికి సిద్ధమవుతుండగా మరొక వైపు అమెరికా మరియు ఇజ్రాయెల్ గా తమ రక్షణ వ్యవస్థను కూడా బలోపేతం చేస్తున్నాయి. ఇంకా ఈ పరిణామాలు మొత్తం కూడా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పైన ఏదైతే ఉంటుందో ముఖ్యంగా దీనిపైన పెద్ద పరిణామాలు ఎదుర్కొనే దిశగా కూడా మనం మలుపు తీస్తాయనే టెన్షన్ కూడా వాతావరణం. అట్లాగే అంతర్జాతీయంగా ఇదైతే పెద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొందని చెప్పొచ్చు. సో ఈ పరిస్థితి ఎప్పటికప్పుడు మారుతుందనే విషయాలైతే మరిన్ని వివరాలైతే మనం తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉందని చెప్పొచ్చు. మొత్తానికైతే అక్కడ ఏదైతే టెహ్రాన్ లో బాంబుల వర్షం అయితే కురిపిస్తుంది ఇజ్రాయెల్. ఇక దానికి సంబంధించి ఇరాన్ కూడా మరొక వైపు యుద్ధము చేసే అవకాశాలు అంటే వాళ్ళు కూడా రెడీగా ఉన్నట్టు చెప్తుంది. అక్కడ ఉన్నటువంటి పౌరులను వాళ్ళందరినీ కూడా అప్రమత్తం చేస్తుంది, యుద్ధానికి సిద్ధం కావాలన్నట్టుగా ప్రజలకైతే ఒక హింట్ ఇస్తుందని చెప్పొచ్చు. హిమవర్ష. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.